అయోమయావస్థ. జీవితంలో దేని మీద స్పష్టత ఉండదు. పుస్తకం చదివానంటాడు, పుస్తకం ఎదురుగుండా పెట్టుకుంటాడు, గంట సేపు చదువుతాడు. చదువుతున్నంతసేపు కన్ను చూస్తూ ఉంటుంది, కానీ ఆలోచన ఇంకొక దాని మీద ఉంటుంది. గంట సేపు చదివాడు, లోపలికెళ్ళింది ఏమీ లేదు, అస్పష్టత. ఎక్కడ చూడండి, ఏ విషయం చేసేటప్పుడు ఆ విషయం తపస్సుగా, జీవితంలో ఇది నేను చేస్తున్నప్పుడు దీని మీదే దృష్టి పెడతాను, ఆ స్పష్టత లేనివాడు వృద్ధిలోకి రాలేడు. ఇది మీరు చిన్నతనం నుంచి కూడా బాగా అలవాటు చేసుకోండి. చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోవాలంటే స్పష్టత అన్నది, నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నిర్భయంగా అయ్యా ఇవాళ ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి అని నేను చెప్పగలగాలి. అది వ్యక్తిత్వం అంటే. అంతేకాని నేను ఒక తప్పు చేశాను అనుకోండి, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. మీరు బాగా జీవితంలో ఈ క్లారిటీ, ఈ స్పష్టత అన్న విషయం మనసు గ్రహించి నిలబడడం అలవాటు చేసుకోండి. బాగా తర్ఫీదు ఇవ్వండి మనసుకి.